నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సుమలత. వార్తల్లోని వివరాలు. అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగుబాటు తప్పదని, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, నాయకులు నారాయణ దాస్ మారుతి, గోపు ఐలయ్య యాదవ్లు అన్నారు. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్పై ఏ హోదాతో విమర్శలు చేశావని వారు ప్రశ్నించారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజలను మభ్యపెడుతూ కూల్చడమే తప్ప అభివృద్ధి ఏమి జరగడం లేదని అన్నారు. అసలు ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారో అధికారులకే తెలియదని, కనీసం దీనిపై మీకు అయినా పూర్తి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కేవలం రామగుండంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటుందన్నారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండానే కూల్చివేతలు చేయడం వంటివి ఏంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆలోచించుకోవాలని అన్నారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. గర్వంతో మాట్లాడుతుండా, అసలు ఏ హోదాతోటి ఒక మాజీ మంత్రివర్యులని పట్టుకొని ఏకపదాజలాలతోటి మాట్లాడడం అనేది మరి కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. ఇతరులను ఎప్పుడు కూడా గౌరవించుకొని ఇచ్చిపుచ్చుకుంటేనే ఒక ప్రజాప్రతినిధులకు ఉండేవారికి అందరూ కూడా ఒక గౌరవం ఉంటుంది. అలాంటి 2001 నుంచి ఒక యుద్ధం పార్టీలో ఉండుకుంటూ 6 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఏకపదంతో మాట్లాడిందంటే ఆ పర్సన్కి ఎంత గర్వం ఉన్నదనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయనకు మన గౌరవ మాజీ మంత్రివర్యులకు రామగుండం ప్రాంతం అంటే, రామగుండం ప్రజలన్నా కూడా ఎంతో ఇష్టంగా, ఇక్కడే నాకు ఉన్నా కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలనే ఒక ఆలోచనతోటి మెలిగే తను ఈ ప్రాంత ప్రజలంటే ఎంతో ఇష్టంగా ఉంటేనే ఇవాళ గొప్పగా 10 సంవత్సరాల్లో 200 నిధులతోటి ఈ ప్రాంత అభివృద్ధిలో తన భాగస్వామ్యం పాల్పంచుకున్నారు. అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిని గౌరవ ఎమ్మెల్యే గారు పోయి అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలనే దాంట్లో తనే కూడా ఇలా చిత్తశుద్ధితోటి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇంత అభివృద్ధిని చూసుకుంటా కూడా ఒక రూపాయి కూడా ఈ ప్రాంతానికి ఏం చేసిండు అని మాట్లాడుతుంటే అందరూ కూడా నవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఈ ప్రజలందరూ కూడా ఒక మభ్యలో మేము 300 కోట్లు తీసుకొచ్చినాం, ఇక్కడ ఏదో చేయబోతున్నాం, ఏమో చేస్తున్నామని దాదాపు 2 నెలల నుంచి 3 నెలల నుంచి అంటున్నారు తప్ప కానీ ఒక రూపాయి నిధులు కూడా ఎక్కడ కూడా కేటాయించి పనులు చేసే విధంగా కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ ప్రాంతాల్లో ఏమంటే ఒక కూలగొట్టుడు తప్ప ఏ పని కూడా, ఒక రోడ్ కానీ డ్రైన్ కానీ వేసిన పాపం కాదు. అసలుకి ఒక ఏ వాడలు చూసినా కూలగొట్టుడు తప్ప వేరే పనేది కూడా వాళ్ళు పెట్టుకోవడం చేయలేదు. ఈ మన చౌరస్తాలో అసలు ఎందుకు కూలగొడుతుండు, జిఎం గారిని అడిగితే మాకు ఏ ప్లాన్ తెలియదు, ఆడ ఏం జరిగేది తెలియదు అని జిఎం గారు చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు కూలగొడుతున్నారు, దీన్ని ఏం చేస్తున్నారు అంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తలేరు. అసలు అలా మాస్టర్ ప్లాన్ ఏంది, దీన్ని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియకుండా కూలగొట్టి ఈ ప్రాంతాన్ని ఏం చేయబోతున్నారు అనేది కూడా మాకు ఆలోచన ప్రజలకు తెలుపుతలేదు. చేసిద్దున్నది అన్నీ కూలగొట్టుకోవాలా, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలి, ప్రజలే వాళ్ళని ఇబ్బందులో ఉంచాలనే దాని మీద వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే మిగతా ప్రజాప్రతినిధులని గౌరవించి ఉచ్చుకుంటూ మీకు తెలవాలి. ఎందుకంటే మా గౌరవ కార్పొరేటర్లు, మా లేడీ కార్పొరేటర్లు అందరినీ కూడా ఒక సీఏ గురించి చెప్పినప్పుడు నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, మీరు తప్పు చేస్తేనే ఆ సీఏ చెప్పిండు అని. ఆ సీఏ మేము తప్పు చేసింది ఏంటి, ఇది మీరు చూపించాలి. ఏ వైపు పోతున్నాయి, ఎటువైపు పోతున్నాయి అనేది ఈ పాలనలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. రోజు పొద్దున లేస్తే ప్రతిపక్ష నాయకులు విమర్శించే స్థాయి, అంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారనే అధికార పక్షం వాళ్ళు అనుకుంటారు. ఆ స్థితికి దిగజారిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుస్తలేదు. మరి ఒక మాజీ మంత్రివర్యులు 1976 సుమారులోనే ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమాలకు మరి పుట్టిన గడ్డలో ఉద్యమాల కిల్లగా ఆయన తయారయ్యి కార్మికుల జీవితాలు మెరుగు అయ్యే విధంగా
జీతాలు మెరుగయ్యే విధంగా ఆనాడే ఉద్యమం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత నాయకుడు మరి గౌరవ మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు. ఆ రోజుల్లోనే కాంట్రాక్ట్ కార్మికులు కానీ అమాలి కార్మికులు కానీ వీళ్ళందరికీ నివసించడానికి ఒక ఇల్లులు కావాలనే ఉద్దేశంగా అప్పుడే చంద్రబాబు నాయుడు కాలనీ నిర్మాణం జరిగే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్న, మరి గౌరవ మాజీ మంత్రి వర్యులు. అట్లా చూసుకుంటూ పోతే చాలా ఉద్యమాలు అంటే ఈ గౌరవ మాజీ మంత్రి వర్యులు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల అవసరాల కోసము కొట్లాడినాడు. ఈ మాట్లాడిన నాయకుడు చెడ్డీలు కూడా వేసుకోలే, కనీసం చెడ్డీలు వేసుకొని స్టేజ్ వ్యక్తి ఈరోజు పాపం ఒక మహోన్నతమైన వ్యక్తిని విమర్శలు చేయడం అంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇట్లాంటి మాటలు మానుకొని ఏదైనా మాట్లాడే ముందు మనము విలువైన మాటలు, ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడలేదు తప్ప ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సబబు కాదని, కేవలము మాజీ మంత్రిని మాజీ ఎమ్మెల్యేను విమర్శిస్తేనే ఎమ్మెల్యే దగ్గర నాకు మెప్పులు పొందుతా అనే ఊహల్లో మీరుండి ఇక మాటల పరుగులు పెడుతున్న ప్రతిపక్ష నాయకులని అంటాడు ఆ నాయకుడు. మాటల పరుగులు ఎవరు పెడుతురు? మీరు పెడుతురు. ఎమ్మెల్యే దగ్గర మెప్పులు పొందడం కోసం అనేక రకాల గ్రూపులు కట్టుకొని అనేక మంది వీడియోలలో మాట్లాడుతూ ప్రతిపక్షాలను అనేకమైన విమర్శలు ప్రతిపక్షాలనే చేస్తూ మాటల పరుగులు తీస్తున్నది మీరు తప్ప మేము కాదు. కొప్పుల ఈశ్వర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి నిదర్శనం ఏంటంటే దాదాపు 6-7 సార్లు ఈ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతంలో కానీ మరి ఒక శాసనసభ్యునిగా విజయం సాధించిందంటే మరి అటువంటి నాయకుడు ప్రజలకు సేవ చేయడమే కాదు, లేకుంటే మరి ఆయన ఈ ప్రాంతవాసిగా చేసిన పనులను బట్టే ప్రజలు మరి గెలిపిస్తారు. కానీ మరి ఏ పని చేయని వాళ్ళను ఏ విధంగా గెలిపిస్తారు? ఒక నాయకుడిని పట్టుకొని మాట్లాడే ముందు అన్ని విధాలు ఆలోచించాలి. మరి గత 30 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏమైనా అధికారం వచ్చిందా? ప్రజలు ఆశీర్వదించారా? ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేశారా? ఏ ఒక్క పని మరి 30 సంవత్సరాలు ఎప్పుడు మరి మీకు అధికారమే లేదు. మరి రాక ఇప్పుడు అధికారం వచ్చింది. వచ్చినప్పుడు మరి ప్రజానాయకులు ఏ విధంగా తోటి నాయకులను గౌరవించడం తెలుసుకోవాలి. ఈ ప్రాంతంలో మరి గత ప్రభుత్వాలు మరి మొట్టమొదటి అప్పుడు తెలుగుదేశం హయాంలో కానీ తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే మరి 2 పార్టీలు ఆ విధంగా చెప్పుకోవాలి. మరి మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మేము కూడా ఈ ప్రాంత అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతామని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు పక్కకు పెట్టి ఏదైతే కూలగొట్టడం ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా డ్రామా నడుస్తుంది. హైడ్రా అంటే డ్రామా, అది ఆ డ్రామా ఇక్కడ నడవదు కదా. ప్రజలు చీకొట్టుకున్నారు. ఒక 11 నెలల పరిపాలనే ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తంగా మరి అది మన వీపు మనకు కనబడదు, మన తప్పు మనకు కనబడదు అన్న విధంగా ఈరోజు కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది. మిమ్మల్ని ఒకటే మేము కోరుకునేది, బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, మీరు చేసిన అధికారం చూపించి అప్పుడు మాట్లాడాలి. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు బాది అంజలి, గాదం విజయ, కృష్ణవేణి, ఆచవేణు, నూతి తిరుపతి, మెతుకు దేవరాజ్, తోకల రమేష్, యాసలతి మోతి, ఆవునూరి వెంకటేష్, ఇరుగురాల శ్రావణ్, గడ్డం నారాయణ, ఐలయ్య, ఈదునూరి శంకర్, ఈదునూరి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరుగు మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల అధ్యక్షులు బద్దం డేనియల్, ఐఎన్టీయూసీ సెంట్రల్ నెంబర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి మాలలు దోచుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు అని మాదిగలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
2014 నుండి నేటి వరకు విద్య, ఉద్యోగాల్లో, భూమి పంపకంలో, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాల్లో, దళిత బంధులో ఎవరికి ఎక్కువ లబ్ధి పొందినారో గణాంకాలే తెలుపుతున్నాయని తెలిపారు. అలాగే మాలల సంఖ్య చాలా తక్కువ అని మాదిగ సోదరులు చేస్తున్న అవాస్తవాలను కూడా తీవ్రంగా ఖండించారు. జనాభా ప్రాతిపదికన ఉప కులాలకు కూడా ప్రాధాన్యత క్రమంలో రిజర్వేషన్ కల్పించటకు, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను అమలు చేయుటకు, విద్యా వైద్యంను ప్రభుత్వమే నడపాలని, అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని తదితర అంశాలపై జరుగుతున్న మాలల సింహ గర్జనను, మాలల పోరాట పటిమను తెలియపరచడానికి ప్రతి మాల కుల బంధువులు డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. తేదీ 1 డిసెంబర్ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రంగా కేంద్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి జింకానా మైదానంలో మాలల సింహగర్జన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి వివేక్ వెంకటస్వామి గారు, శాసనసభ్యులు చెన్నూరు నాగరాజు గారు, శాసనసభ్యులు వర్ధనపేట నాయకత్వం వహిస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి మాలల యొక్క జనసంఖ్య తక్కువగా ఉన్నదని, మాలలు షెడ్యూల్డ్ కులంలో ఉండేటువంటి మిగతా 28 కులాల యొక్క సొమ్మును దిగమింగుతున్నారని చెప్పి మాదిగ సోదరులు చేస్తున్నటువంటి ఏదైతే దమన నీతి ఉన్నదో, దమన కాండ ఉన్నదో, ఆరోపణలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టడానికి మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాల జాతి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా, చిన్న పెద్ద ముసలి వాళ్ళు, ఉద్యోగులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సంఘం పక్షాన నేను అందరినీ కోరుతా ఉన్నాను. మిత్రులారా, మీకు తెలుసు, గత 12 సంవత్సరాల నుండి మాదిగ జాతికి పంచినటువంటి ఎకరాలు, ఎన్ని ఎకరాలు పంచారు, మాల జాతికి ఎన్ని ఎకరాలు పంచారు, ఎస్సీ కార్పొరేషన్ నుండి మాలలు ఎంతమంది లబ్ధి పొందారు, మాదిగలు ఎంతమంది లబ్ధి పొందారు అనేటువంటి డాటా ఇప్పుడు మీకు ఇస్తున్నాం, దాన్ని చూడండి. అట్లాగే విద్యా ఉద్యోగాల్లో కూడా ఎంత ఇంక్రీజ్ అయిందనేటువంటిది కూడా మీకు తెలుసు, ఆ డాటా కూడా మీకు ఇస్తున్నాం. దాన్ని చూసి మరి మాలల మీద అక్కసు పెంచుకోవడం కంటే షెడ్యూల్డ్ కుల జాతులన్నీ, బీసీ కుల జాతులన్నీ కలిసి రాజ్యాధికారం దిశగా పయనిస్తే దేశమంతా పురోగమిస్తుంది తప్ప మాలలు మాదిగలు కొట్లాడుకుంటే వచ్చేదేం లేదనేటువంటి విషయాన్ని కూడా మాల సంఘం తరఫున మేము మాదిగ సోదరులకు తెలియజేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటే నిజంగా కూడా జాతి మొత్తం సమస్తము నాశనం అయిపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. కాబట్టి 2 కులాల మధ్య సఖ్యత కోరుకుంటూ, అట్లాగే రానున్నటువంటి కాలంలో మాల జాతిలో ఉండేటువంటి ఉద్యోగులు మాల జాతిని ముందుకు నడిపించడానికి ఈ సింహగర్జన తొలిబెట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇటు సింహగర్జనకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మాల బిడ్డ ఆధార్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా మాలలు, మాల ఉపకులాలపై మాదిగ సోదరులు చేస్తున్నటువంటి ఆరోపణ వాస్తవానికి వాస్తవ విరుద్ధంగా మమ్మల్ని అందరినీ మనవాదులుగా చిత్రీకరించి కృష్ణమాదిగ గారు మాట్లాడడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ 1921 మాల జాతి చరిత్ర అందులో ఉంది క్లియర్గా. మాల జాతికి సొంతగా సాకలి మంగలి, తర్వాత నాట్యకర్తలు ఉన్నటువంటి జాతి మాల జాతి. ఇంత ఔన్నత్యం గల జాతి ఈ మాదిగ సోదరులు ఇష్టమైన రీతిలో, అంటే ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. మొన్న పెద్దపల్లి టికెట్ మాదిగకి ఇవ్వాలని అడగడం న్యాయం, కానీ వంశకి ఇవ్వద్దని చెప్పడం, మాల వాళ్ళకి ఇవ్వద్దని చెప్పడం నీకు ఎక్కడిది అధికారం? నువ్వు అడుకోవడంలో నీకు హక్కు ఉంది, కానీ ఇంకొకరికి టికెట్ అనే అధికారం మాత్రం మాదిగ సోదరులకు లేదనే విషయాన్ని గమనించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్న వారికి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఎస్సీ ఒక జాతికి మరి అంటరానితనము, ఒక సమానత్వం రావాలని ఆయన ఆనాడు మరి నా జాతి అంతరించిపోకూడదు, నా జాతి ముందుకు రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మనకు రిజర్వేషన్లు కల్పిస్తే
బాబాసాహెబ్ కూడా చెప్పాడు, నాకు జెండాలు వేసి నా వర్ధంతులు జయంతులు చేస్తే కాదు, నా ఆశయాలను కొనసాగించేవాడే నా వారసుడు అని చెప్పాడు. కాబట్టి సోదరులారా, మాదిగ సోదరులారా, ఇప్పటికైనా మీరు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మొన్న సుల్తానాబాద్లో కొంతమంది సోదరులు వివేకును టార్గెట్ చేసి మాట్లాడడం, అది కూడా అసభ్యంగా, మన సభ్య సమాజము తలదించుకునే విధంగా, మనల్ని ఇంకొకరు వేలు ఎత్తే చూపే విధంగా మాట్లాడద్దని మనం చేస్తున్నాం. మీరు మాట్లాడేది పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడండి, విమర్శ చేయండి, విమర్శ సద్విమర్శగా ఉండాలి. కానీ ఏ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అరే ఓరే ఇది సరైన సంస్కారం కాదు. మేము కూడా మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం ఉంది. ఆ సంస్కారహీనంగా మేము మాట్లాడమని మాదిగ సోదరులకు తెలియజేస్తున్నా. దయచేసి ఇంకోసారి మా మాల జాతి పైన కానీ మా సంఘం పైన కానీ చేస్తే సహించేది లేదని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం సోదరులకు. మనం అన్నదమ్ముల వాళ్ళు కలిసి ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణ గతంలో మరి కొట్టివేయబడ్డది, మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చింది. మరి పంజాబ్లో ఏ విధంగా ఉంది, హర్యానాలో ఏ విధంగా ఉంది, తమిళనాడులో ఏ విధంగా ఉంది, అధ్యయనం చేయండి. లేదు నిజమైన కులగణన చేసి ఎవరికి ఎంత వాటా రావాలి ఆ తమాషా ప్రకారం రిజర్వేషన్లు తీసుకోండి. మనము ఇంత శాతం ఉన్నటువంటి వాళ్ళు మనం ఉంటే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు మొక్కుతున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ మరి మన వాళ్ళకి ఇచ్చింది కదా, వాళ్ళకు అది అదే మన అగ్రవర్ణాలకు 10% ఇచ్చాడు, మనకు 15% ఇచ్చాడు. వాళ్ళ పర్సెంట్ ఎంత? 1-2%. అనంతరం మాలల సింహ గర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు కనకరాజు, దశరథం, లక్ష్మణరావు, మద్దెల శ్రీనివాస్, వెంకట్, మల్లయ్య, కుమార్, భీమ్సేన్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. గురువారం రాత్రి అంతర్గం మండలం గోలివాడలో గోదావరి నది మాతకు మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ, ఒకప్పుడు నది తీరాలలో హైందవ సంస్కృతి హరడివిల్లిందని, అప్పటి పునర్వైభవం తీసుకురావడంతో పాటు అపారమైన జల సంపదను, ఆ వ్యవసాయ అభివృద్ధి లాంటి ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాలు ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను బాగుపరిచేలా ప్రణాళికలు రూపొందించాలని తెలియజేయడం కోసం గోదావరి హారతుల కార్యక్రమం తెలంగాణలో 2012వ సంవత్సరంలో ధర్మపురిలో ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సాయిరెడ్డి స్వామీజీ ఆశీష్ ప్రసంగంలో కార్తీక మాసంలో దీపారాధన సర్వదేవతలను పూజించిన ఫలితం భక్తులకు వస్తుందని, 3 మాసాలు చాలా విశిష్టమైనవని, కార్తీకం, వైశాఖం, మాఘమాసం పూజలు ఏదో కొందరికి కాకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి సర్వజనులకి ఈ పూజా ఫలం లభిస్తుందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, పరమ పవిత్రమైన కార్తీక మాస దీపారాధనలో పాల్గొనడం, గోదావరి తీర ప్రాంతాలలో జన్మించడం పునర్జన్మ సుకృతమని, గౌతమ మహర్షి తపస్సును ఆచరించిన ప్రాంతమని, శ్రీరామచంద్రుడి సీతా పరివాహంతో వనవాస సమయంలో ఎవరి తీరం వెంట భద్రాచలం వరకు వెళ్లారని, మహాత్ములు మహర్షులు నడియాడిన పుణ్య ప్రాంతమని అన్నారు. ఆలయ అర్చకులు నరసింహాచారి, రామాచారి గోదావరి నది పూజ గావించిన అనంతరం నది తల్లికి నక్షత్ర హారతి, కర్పూర హారతి, ధూపహారతి ఇచ్చారు. గంగాధరను తగమను శరణ గంగాకార సుధీరా సంఘరహిత శూరా వికర దానవ యోగ విహారీ వికర దానవ యోగ విహారీ ఓ కారుణ్యకరి మురారి మంగళ విదే రామ శ్రీరామ మౌనిత గుణధామ దాసాంగులిపుర వాస పరేశ దాసాంగులిపుర వాస పరేశ దాసా నరసింహ హృదయ నివాస సరసి జనేత్ర. ఇది చాలా మహత్ కార్యము. ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం మనందరికీ కూడా రావడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగానే అన్న చెప్పినట్టుగా ఇది పూర్వం నుండి కూడా మన పెద్దవాళ్ళు నేర్పిస్తున్నటువంటి సంస్కృతి, భారతీయ సంస్కృతి. నదీ తల్లిని పూజించుకోవడం, గౌరవించడం. గతంలో రోడ్డు రవాణా సౌకర్యం లేనప్పుడు మనం రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు గోదావరి నది వచ్చిందంటే మన దగ్గర ఉన్నటువంటి జేబులో డబ్బులను తీసి అమ్మవారికి సమర్పించి మొక్కుకునేటువంటి సంస్కృతి చాలా ఏళ్ళకెళ్ళి కొనసాగుతూ ఉన్నది. ఇవాళ మానవ మనుగడకి ప్రకృతి అందించినటువంటి గొప్ప సంపద మనకి నదులు.
నదులని కాపాడుకోవాలి, పవిత్రంగా మనం ఆరాధించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడిపైన ఉన్నది, హిందూ బిడ్డలపైన ఉన్నది. అది ఏ కార్యమైనా, ముఖ్యంగా శుభకార్యమైతే నదీ స్నానం ఆచరించిన తర్వాతనే మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇంట్లో ప్రతి శుభకార్యానికి, భగవంతుడి కార్యక్రమానికి ఏదైనాను నదీ స్నానం ఆచరించిన తర్వాతనే మనము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ఎలాంటి చెడు ప్రభావం మన పైన ఉండకుండా, ఏమున్నా ప్రతీది కూడా తొలగిపోయే దానికోసము మనం నదీ స్నానం ఆచరిస్తాము. మంచిని చెడుని మరి తనలో దాచుకొని ప్రజలందరికీ సుఖాన్ని, సంతోషాన్ని, దీవెనలు అందించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది నదీమ తల్లి. కాబట్టి ఎప్పుడు కూడా మనం భక్తి శ్రద్ధలతోటి ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. కన్నుల పండుగగా వైభవపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోదావరి హారతి ఉత్సవ సమితి సభ్యులు కంద లోకనాథం, మాడ ప్రభాకర్ రెడ్డి, తమ్మినవేణి మల్లేష్, బీజేపీ నాయకులు బాణాల స్వామి, బూడగుంట సుభాష్లతో పాటు హరీష్, పెద్దపల్లి గంగారం, కుంభాల రాజు, తుంగపిండి కొండయ్య, దారవేణి పరమేశ్, తామరవేణి స్వరూప, దారవేణి సునీత, రాజేశ్వరి, రాజమణి, సుజాత, రాధ, పుష్పలత, విజయలక్ష్మి, వనిత తదితర 200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ త్రయోవిశంతి 23వ వార్షికోత్సవంను పురస్కరించుకొని అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గురుస్వామి అద్దంకి సారంగచారి పేర్కొన్నారు. 8వ కాలనీలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 23న ఉదయం 6 గంటలకు గోపూజ, గురు ప్రార్థన, గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, నాని, పంచగవ్య ప్రాసన, భిక్ష స్వీకరణ, అఖండ దీపస్థాపన, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, నవగ్రహ యోగిని, వాస్తు క్షేత్ర పాలక తదితర పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 24వ తేదీన గణపతి ప్రార్థన, స్థాపిత దేవతారాధనలు, అమ్మవారికి నాగరాజు స్వామికి తల పంచామృతాభిషేకములు, గణపతి హోమం, మహామంగళప్రదం, రుద్ర సహిత చండీ హవనములతో పాటు మూలమంత్ర జప హోమములు, బలి ప్రధానములు, స్థాపిత దేవతారాధనలు, పూజలతో పాటు 25న దేవాలయ మూర్తులకు, శిఖరమునకు అయ్యప్ప స్వామి మూల విరాటకు వివిధ మంగళ ద్రవ్యాల, పాల, పంచామృతాలతో అభిషేకం, మహాపూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వార్షికోత్సవంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నారు. 23/11/2024 శనివారం రోజున మన యొక్క శ్రీధర్మశాస్త్ర ఆలయంలో 23వ సంవత్సరము 23వ వార్షికోత్సవం ప్రారంభం జరుగుతుంది. ఆ రోజున గణపతి స్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఫలపంచామృతాభిషేకం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నము 1 గంటకు భిక్ష ప్రారంభమవుతుంది. అటు వెంబట మళ్ళా 24/11/2024 రోజున శ్రీ రుద్ర సహిత చండీ హోమము మరియు గణపతి హోమము, నవగ్రహ హోమాలు నిర్వర్తించబడతాయి. అంతేకాకుండా మన యొక్క అమ్మవారికి మాలికాపురోత్తమ అమ్మవారికి అభిషేకము, నాగరాజ స్వామికి అభిషేకం, బలపంచామృత అభిషేకం కూడా నిర్వర్తించబడుతుంది. అటు పిమ్మట మధ్యాహ్నం 1 గంటకు మహాన్నదానం దీక్ష కూడా అందరూ నిర్వహించబడుతుంది. మూడవ రోజు 25/11/2024 రోజున మన యొక్క శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి వివిధ రకాలైనటువంటి పంచామృతాలతో మరియు ఫలాలతో అభిషేకం నిర్వర్తించబడుతుంది. మహాభిషేకం నిర్వర్తించబడును. అటు పిమ్మట మన చండీ హోమంలో పూర్ణావతి, బలి ప్రదానం కూడా జరుగుతుంది. తర్వాత ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి పదార్థాలను మొత్తం యొక్క ఆలయం ప్రోక్షణ మరియు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అభిషేకం వాటితో ప్రోక్షణ జరుగుతుంది. కాబట్టి ఆ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అవి యొక్క సాయంత్రం కూడా మన యొక్క ఆలయంలో మహాపడిపూజ నిర్వర్తించబడుతుంది. అల్పాహారం కూడా ఉంటుంది తీర్థప్రసాద వితరణ అనంతరం. కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని
ఈ యొక్క కుటుంబ సమేతంగా అందరూ భక్తులు మరియు అయ్యప్పలు ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్ని దిగ్విజయం చేస్తూ అయ్యప్ప స్వామి మరియు మిగతా ఉపాలయ ఆలయం స్వామియే శరణమే. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్మిక హక్కుల సాధనే ధ్యేయంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన కౌశిక హరి. బసంతనగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులకు బోనసులు చెల్లించాలని కౌశిక హరి యాజమాన్యాన్ని కోరగా మొండి వైఖరి అవలంబించడంతో మొదట టూల్ డౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు. 3 రోజులు టూల్ డౌన్ సమ్మె తర్వాత కూడా యాజమాన్యం వైఖరి మారకపోవడంతో నేటి ఉదయం ఫ్యాక్టరీ గేటు ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఇలాగే యాజమాన్యం స్పందించకపోతే సోమవారం నుండి నిరవధిక సమ్మె చేపడతామని వారన్నారు. ఈ సమ్మెకు పోలీసులు, అధికారులు, రాజకీయ వర్గాలు సహకరించాలని వారు కోరారు. సోమవారం ఉదయం నుంచి నిరవధిక సమ్మె మనం బయటనే ఉంటాం. కంపెనీ మనం కానీ ఈ యొక్క కార్యక్రమానికి పర్మనెంట్ కార్మికులకు, బేసిక్లు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వారు డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఏదో ఉట్టిగానే టైంపాస్ ముచ్చట్లు చేస్తే అయ్యే వ్యవహారం కాదు. ఇప్పటివరకు చాలా టైంపాస్లు చాలా మంది చేసేది చూస్తూ ఉన్నాం. కంపెనీలు అన్నీ కూడా ఏమేం జరుగుతుందో అంత అర్థమైపోతుంది. పని మీద ఏ కార్మికునికి బోనస్ ఇప్పించాలని శ్రద్ధ ఉంటుంది, తప్పకుండా సాధ్యమవుతుంది. చూసుడు ఒక దిక్కు, కొట్టుడు ఒక దిక్కు అయితేనే పనులు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బోనస్ వచ్చే వరకు కూడా సోమవారం నుంచి సమ్మె కొనసాగుతుందని. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టర్లో వీహబ్ ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశమయ్యారు. మహిళా సంఘాలచే ఏర్పాటు చేసే చిన్న కుటీర పరిశ్రమలు, వాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం, లాభసాటిగా మహిళలు వ్యాపారం చేయడానికి అవసరమైన శిక్షణ తరగతి అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలోని ప్రసక్తి మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసే వ్యాపారాలకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అన్నారు. వీహబ్ ప్రతినిధులు అందించే సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, మన జిల్లాలో మహిళా సాధికారత దిశగా మనమంతా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీహబ్ ప్రతినిధులు సీత, జాహిద్, అఖ్తర్, షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 21 నాటికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 149 వాహనాలను నిర్బంధించి 25,99,790 రూపాయలు జరిమానా వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 86 ట్రాక్టర్లు, 63 టిప్పర్లను పట్టుకొని కేసులు బుక్ చేశామని, వీరి వద్ద నుంచి ఇప్పటి వరకు 25,99,790 రూపాయల జరిమానా వసూలు చేశామని అన్నారు. ఇక నుంచి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్ నుంచి 25,000 రూపాయలు, టిప్పర్ నుంచి 1,00,000 రూపాయల జరిమానా వసూలు చేయడం జరుగుతుందని, ఇదే కాకుండా అక్రమ ఇసుక రవాణాదారులపై సెక్షన్ 379/21 MMDR యాక్ట్ 1957 పిడి యాక్టుల క్రింద కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇసుకను ఆన్లైన్ ద్వారా శాండ్ ట్యాక్సీ నందు బుక్ చేసుకోవాలని, బుక్ చేసుకున్న 24 గంటల్లో ఇసుక డెలివరీ చేయడం జరుగుతుందని, శాండ్ ట్యాక్సీ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టర్లోని తన ఛాంబర్లో నూతనంగా తయారు చేసిన పేషెంట్స్ ఫైల్స్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ల రిపోర్ట్స్, డిశ్చార్జ్ సమ్మరీ భద్రపరిచేందుకు నూతనంగా ఫైళ్లను తయారు చేయడం జరిగిందని, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సేవలు అందుతున్నాయని కలెక్టర్ తెలిపారు. గత 4 నెలల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య, ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, డెంటల్ శస్త్రచికిత్సలు, స్కానింగ్ సేవలు, చిన్నపిల్లలు వైద్యం, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు, కంటి శస్త్రచికిత్సలు, టీహబ్ ద్వారా 56 రకాల రక్త పరీక్షలు, ఇతర వైద్య చికిత్సలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, వైద్యాధికారులు డాక్టర్ వాసుదేవారెడ్డి, డాక్టర్ శ్రవంతి, డాక్టర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆసుపత్రిలో 15 లక్షల రూపాయలతో కంటి ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశామని, కంటి శస్త్రచికిత్సలను ప్రారంభించామని, ఈ సదుపాయాన్ని పేషెంట్స్, జిల్లా ప్రజలు వాడుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ థియేటర్ ప్రారంభమైందని, మొదటి రోజు విజయవంతంగా 4 కంటి శస్త్రచికిత్సలు ఆప్థమాలజిస్ట్ వైద్యులు డాక్టర్ సబీహా, డాక్టర్ సింధూరా నిర్వహించారని అన్నారు. కంటి శస్త్రచికిత్స అవసరమైన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని, నైపుణ్యం, అనుభవం కలిగిన వైద్యులు, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని అవసరం ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్టీపీసీ జ్యోతి భవన్లో శుక్రవారం నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు జరిగే భారత రాజ్యాంగ ఆమోద సభలను ఆహ్వానించడం జరిగింది. వీరిని కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, కాంపల్లి సతీష్, శనిగారపు రామస్వామి, గాలిపల్లి రాజేష్, కొంకటి సిద్ధార్థ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.